అక్క వైషు దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉంది? వైషు చాలా మారిపోయింది. ఏమైందక్క? ఎప్పుడు నేను వెళ్ళా సరే నా గురించి అడిగేది, కానీ ఈ మధ్య ఏంటో నీ గురించి అడుగుతుంది, నీకోసమే కవరిస్తుంది. ఏంటో అంత ప్రేమ. అవునా అక్క, అది కూడా నా కూతురే కదా, నా బంగారు తల్లి. అక్క వైషుని తప్పించింది మనమే అని ఆ శాంభవికి తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అక్క. అమ్మా మన వైషు బ్రతుకుందని ఎవరు చెప్తారే? అయితే నువ్వేం చెప్పాలి, లేదు నేనేం చెప్పాలి? మనమైతే అసలు చెప్పం కదా. ఇంకొక 6 నెలలే వైషుకి ఉద్యోగం వచ్చేస్తే అప్పుడు వీళ్ళు జైల్లో ఏం చేసి మనం కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మయ్యా, మనం బయట తిరగచ్చక్క జాలీగా. అవునే. ఏంటి పోలీసు వాళ్ళని మీరు పిలిపిస్తారా లేకపోతే మేము పిలిపించాలా? అమ్మా 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 ఇద్దరు కలిసి నాటకలారా నా సోతులారా, పదండి సాంబావి అక్క దగ్గరికి. అబ్బా అక్క ఎన్ని సంవత్సరాలు నాటకాలు ఆడింది వీళ్ళనక్క వాళ్ళ కూతురుని తప్పించింది. ఏంటి వీళ్ళ? ఇన్ని రోజులు నీ కూతురు కనిపించలేదని ఎన్ని నాటకాలు ఆడావే? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటే ఏదో అనుకున్నా, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పవే, నీ కూతురు ఎక్కడుంది? నా ప్రాణం పోయినా నేను చెప్పను. మిమ్మల్ని అక్క నువ్వు ఆగక్క, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను.